పక్కాగా అర్హుల ఎంపిక అందుకోసం గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. 4 స్కీముల అమలుకు 15లోగా గ్రౌండ్ వర్క్ పూర్తవ్వాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా. భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇక అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి పక్కాగా అర్హుల ఎంపిక చేయమంటా ఉన్నాడు. ఆ గ్రామ వార్డు సభలు నిర్వహించాలి. గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయమని చెప్పేసి సార్ చెప్తున్నారు. జరిగిద్దా సార్? ఇది నిజమేనా? నిజమేనా? లేకపోతే అక్కడికి పోయిన తర్వాత ఆడున్నటువంటి అధికారులని మీ ఎమ్మెల్యేనో లేకపోతే ఆడున్నటువంటి మీ మండల లీడర్లో గ్రామ లీడర్లో వాళ్ళు మొత్తం వాళ్ళని హిప్నోటిజం చేసేసేసి లేకపోతే భయపెట్టో బెదిరించో లేదా బతిమ్లాడో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వచ్చేటటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతాయి. రావాలి, ఒకసారి లిస్ట్ రావాలి. ఈ 15 తారీఖు నుంచి లిస్ట్ రావాలి కదా. ఒకసారి లిస్ట్ వస్తే గానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే వచ్చిందా లేకపోతే మొత్తం ఈక్వల్ గా న్యూట్రల్ గా చూసిండ్రా అనేది తేలాలి. ఎందుకంటే చాలా ప్లేసులలో కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళ పేర్లే రాసుకునేటటువంటి ప్రయత్నాలు కొన్ని వినపడతా ఉన్నాయి. ఇక కలెక్టర్లు కూడా సీరియస్ గా పనిచేయాలని చెప్పి అదొకటి చెప్పిండు. మీ చెప్పాలి, మీరు మీ లీడర్లకి మీ ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకోండి అని చెప్పాలా. మీరు వీడికెళ్ళి చెప్తూనే ఉన్నారు మంచిగానే, కానీ అది జరుగుతలేదు. మీ ఎమ్మెల్యేలకి స్ట్రిక్ట్ గా ఒకసారి మీరు గట్టిగా చెప్తే అప్పుడు ఆడున్నటువంటి లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా మీరేమో ఇక పక్కాగా అర్హులను ఎంపిక చేయాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆడ ఇంకో ముచ్చట అయితే జరుగుతూ ఉంది. ఆ కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలట. కొంతమంది కలెక్టర్ల పనితీరు మార్చుకోవాలని చెప్పి కూడా నిన్న కలెక్టర్లతో మీటింగ్ నిర్వహించాడు ముఖ్యమంత్రి గారు. నిన్న కలెక్టర్లతోటి మీటింగ్ నిర్వహించేసేసి ఏం చెప్తున్నాడు? గతంలో ఉన్న రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడి. కొందరు కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి, ఫీల్డ్ లో తిరగాలని చెప్పి ఆర్డర్. 26 తర్వాత నేను కూడా జిల్లాల పర్యటన చేస్తా, మీ పనులు బాగలేకపోతే మాత్రానికి కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. కొందరు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు కాస్త రాష్ట్ర స్థాయి దాకా వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు తమ పనితీరు మార్చుకోవాలి. సొంత వ్యాపకాలపై శ్రద్ధ తగ్గించి ప్రజల బాగోగులపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్న నమ్మకం, విశ్వాసం కల్పించాలన్న బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. కలెక్టర్లే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీరు చేసే పనులను బట్టే సర్కార్కు మంచి పేరు వస్తుంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్పేసి ఇక నిన్న ముఖ్యమంత్రి సార్ చెప్పిండు. కలెక్టర్ల గురించి కొంతమంది కలెక్టర్లు ఇక మీ సొంత పనుల గురించి ఎక్కువ టైం వెచ్చించుకొని లేకపోతే ఇక ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మేము చెప్తా ఉన్నాం సీదా జిల్లా కలెక్టర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా జిల్లా కోసం పనిచేస్తాడో ఆ జిల్లాలో పెను మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. ఇక లేకపోతే కలెక్టరే చూసి చూడనట్టు లైట్ తీసుకుంటే మాత్రానికి ఆ జిల్లా మొత్తం కూడా సమస్యల వలయంగా మారి భ్రష్టు పట్టిపోయేటటువంటి అవకాశం అయితే ఉంటది. మరి అంత కలెక్టర్ని ఐఏఎస్ స్థాయి అధికారులతో మాట్లాడుతూ ఉన్నామనంటే కొద్దిగా ఆలోచన చేసే మాట్లాడతాడు కాబట్టి మరి చెప్తా ఉన్నట్టు కొంతమంది కలెక్టర్లు మాత్రానికి పనితీరు మార్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళీ చెప్తా ఉన్నాం జిల్లా బాస్ గా ఉన్నటువంటి కలెక్టర్ పర్ఫెక్ట్ గా పనిచేస్తాడో ఇగో గ్రామంలో ఉన్నటువంటి సమస్య కూడా లేదు, జిల్లా కలెక్టర్ సార్ చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాడు అని చెప్పి ఎప్పుడైతే కింద స్థాయి అధికారులకు భయం ఉంటుందో అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతా ఉంటాయి. జిల్లాలో పరిష్కారం కావాల్సినవి ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నాయి అట. రాష్ట్రానికి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు జిల్లాలోనే పరిష్కరించాలి. ఎప్పుడైతే గ్రామ స్థాయి నుంచి ఆ గ్రామ స్థాయి కార్యదర్శి దగ్గర నుంచి వెళ్ళి మండల అధికారులు కానీ పర్ఫెక్ట్ గా ఎప్పుడైతే పని చేయగలుగుతారో సమస్యలు కొంచెం తగ్గుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. ఇగో ఇక్కడ స్టేట్ దాకా సమస్యలు రావాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్లు పర్ఫెక్ట్ గా పనిచేయాలి, మీ పనితీరు మార్చుకోవాలి. కొంతమంది అధికారులు పనితీరు మార్చుకోవాలి. కింద స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తం చేసి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే దిశగా కూడా మరి మీరు చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే చెప్తా ఉన్నాడు. ఇక ఆదేశాలు అయితే జారీ చేశాడు. ఈ నెల 26 నుంచి ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఈ 4 కూడా ఈ నెల 26 తారీఖు నుంచి వెళ్ళి మరి నేనే జిల్లాలకు వస్తా, పనితీరు ఎట్లుందో చూస్తా, ప్రజలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా అని చెప్పేసి మరి క్లియర్ గా చెప్తా ఉన్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మీరు ఏదైతే ఇప్పుడు కలెక్టర్లకి సీదా చెప్పిర్రో మీ పద్ధతి కొంతమంది మార్చుకోవాలని చెప్పి అట్లనే మీ అధికారులకు మీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి. మనం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో తప్పుదారి పట్టకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకే కాకుండా ఇగో ఎవరైతే నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఎవరైతే నిజంగా పథకానికి అర్హులో ఇగో వాళ్ళకి
లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా మీరు ఇంకా కఠినమైనటువంటి చర్యలు, ఆదేశాలు జారీ చేయాలి.